హాయ్ హలో నమస్తే. ఈరోజు గోంగూర నిల్వ పచ్చడి ఎలా చేయాలో చూద్దాము. గోంగూర నిల్వ పచ్చడి కోసం గోంగూర తెంచుకొని ఇట్లా కట్ చేసుకొని వాష్ చేసి పెట్టుకోవాలి. ఒక కాటన్ క్లాత్లో గోంగూర మొత్తం ఆరబెట్టుకోవాలి. పచ్చిమిర్చి తీసుకొని కడుక్కొని ఒక్కొక్కటి ఇట్లా తూడ్చిపెట్టుకోవాలి తేమ లేకుండా. తుడుచుకొని కట్ చేసి పెట్టుకోవాలి. కట్ చేసుకున్న పచ్చిమిర్చిని మిక్సీకి వేసుకోవాలి, కచ్చా పచ్చగా చేసుకోవాలి. ఇలా కచ్చా పచ్చగా చేసుకోవాలి పచ్చిమిర్చి. స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి ఇవి వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. దీంట్లోనే ఇది ఎర్రగా వేపుకోవాలి. పచ్చివాసన పోయినాక ఎల్లిపాయ ముద్ద వేసుకోవాలి దీంట్లోనే. తర్వాత కరివేపాకు, పసుపు, నూనె మొత్తం పైకి తేలే వరకు ఇట్లా వేపుకోవాలి మొత్తం. ఇప్పుడు గోంగూర వేసుకోవాలి. గోంగూర అయినా పచ్చిమిర్చి అయినా ఇట్లా తడి లేకుండా చూసుకుంటే చాలా రోజులు పచ్చడి నిల్వ ఉంటుంది. ఆవిరి కోసం ఒక గిన్నెలో నీళ్ళు పోసుకొని ఈ గిన్నె మీద పెట్టుకుంటున్నాం తొందరగా ఉడకడానికి. గోంగూర చూడండి, గోంగూర దగ్గరకు అయిపోయింది. దీంట్లో కొంచెం ఉప్పు వేసుకున్నాం. ఇప్పుడు సరిపోతుంది. చూడండి, ఇలా దగ్గరకు అయిపోయింది. కొంచెం కూడా అడుగంటలేదు. అడుగంటకుండా మంచిగా ఒక 2 మినిట్స్కి ఒకసారి మూత తీసుకొని చూస్తూ ఉండాలి. దగ్గరకు అయిపోయింది గోంగూర. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. ఇంకా చూడండి, గోంగూర పచ్చడి ఎంతో టేస్టీగా చాలా బాగుంటుంది. ట్రై చేయండి.